ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జోన్ పనులు మొదలయ్యాయి. ఈ కొత్త జోన్ ఏర్పాటుతో రైల్వే ఉద్యోగాల్లో తెలుగు వారికి పెద్దపీట దక్కడంతో పాటు సరుకు రవాణా ద్వారా భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఎన్నో పోరాటాల ఉద్యమాలతో ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సాధించుకున్నామని, నిరుద్యోగులకి ఇదొక పెద్ద పండుగని నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ఉత్తరాంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న రైల్వే జోన్ ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అధికారికంగా ఈరోజు కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు విశాఖ సిరిపురలో ఉన్న విఎండిఏ ది డెక్ బిల్డింగ్లో అది అనాధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఈరోజు జూన్ 1వ తేదీన ఇటీవలే అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఈ రోజు నుంచి అధికారికంగా అయితే కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మనతో పాటు దీనిపై మాట్లాడేందుకు నిరుద్యోగ చేసే నాయకుడు హేమంత్ కుమార్ ఆయన మాట అడుగు తెలుసుకుని చేద్దాం. అంటే ఎన్నో సుదీర్ఘ పోరాటాల తర్వాత ఈ రోజు నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఏ విధంగా ఉండబోతుంది అంటే భవిష్యత్తు సంబంధించి ఉత్తరాంధ్ర ఏ విధంగా తలమార్గం ఉండబోతుంది, ఏ విధంగా రాతలు మారిపోతుంది? వైసీపీ వారు కామెంట్ చేస్తున్నటువంటి కృత్రిమ ఉద్యమాలు చేసి వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక కుంటి సాకులకి మరి రైల్వే జోన్కి, విశాఖ రైల్వే జోన్కి దిష్టి తగలకుండా ఉండడానికి ఈరోజు నల్ల దుస్తులు నల్ల బొట్టు పెట్టడం జరిగింది. ఈ యొక్క రైల్వే జోన్ సుదీర్ఘకాలంగా ఉత్తరాంధ్ర చిలకాల వాంచ రైల్వే జోన్ వస్తే మా స్థానికులకి ఉద్యోగ ఉపాధి కలుగుతుంది. ఎందుకంటే ఒరిస్సా వెళ్తే మా సర్టిఫికెట్లు చింపేసినటువంటి పరిస్థితి, మా సొంత ప్రాంతంలో మాకు ఉద్యోగ ఉపాధి కలగాలని చెప్పి కొన్ని సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి పోరాటానికి ఈరోజు జూన్ 1వ తారీఖు ఒక పండగ వాతావరణంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి బహుమతిగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందించినటువంటి బహుమతిగా ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ని మేమైతే స్వాగతిస్తున్నాం అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. మరి గతంలో ఇచ్చాపురం రైలు యాత్ర అని చెప్పి వైసీపీ వాళ్ళు పెట్టినటువంటి ఒక కృత్రిమ ఉద్యమంలో మేము కూడా తెలిసి తెలియక పాల్గొంటే విజయనగరం రాగానే వీళ్ళందరూ కారులు దిగి ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రానికి మేము ఇచ్చాపురం వెళ్ళి కేసులు పెట్టించుకొని మరి పోలీసులతో మరి దెబ్బలు తిని వెనక్కి వస్తే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో వైసీపీ శ్రేణులందరూ కృత్రిమంగా గిౌడర్లు రాసుకొని ఇక్కడ రైల్వే స్టేషన్లో మళ్ళీ మీడియా ముందు మేమే ఉద్యమం చేసామని చూపించే ప్రక్రియ వాళ్ళు గతంలో చేశారు. అందుకే వారి యొక్క కృత్రిమ ఉద్యమాలకే ఈరోజు ప్రజలు 11 సీట్లుగా వాళ్ళని దిగజార్చారు. ఇంకా కుంటి సాకులు చెప్తున్నారు. 100% విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ గుంటూరు, గుంతకల్, విజయవాడ, విశాఖపట్నంతో కూడినటువంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ని మరి ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు యావత్ ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువత అందరూ కూడా స్వాగతిస్తున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ చేసే అధ్యక్షుడు సమయ హేమంత్ కుమార్గా నేనైతే ఓపెన్గా స్వాగతిస్తున్నాను. మరి ఈ యొక్క రైల్వే జోన్తో పాటు విజయనగరం, శ్రీకాకుళం కేంద్రీకృతం చేసి రైల్వే విడిభాగాల పరిశ్రమలు ప్లస్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ సెంటర్ విశాఖలో కానీ రప్పించగలిగితే నిరుద్యోగ యువతకి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలకి లోటు ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. ఇప్పటికే తొలి సంతకం డిఎస్సీ మీద పెట్టి 16,347 ఉద్యోగాలకి పారదర్శపూర్వకంగా పరీక్ష పెట్టి ఉద్యోగ నియామకాలు చేసినటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా గూగుల్, సత్వా, సిఫీ, మదర్సన్, శ్రీతమిన వంటి ఎన్నో మరి పరిశ్రమలు మరి కాగ్నిజన్తో కూడి టీసీఎస్తో కూడి డెక్కలో పెట్టినటువంటి పరిశ్రమలతో నిరుద్యోగ యువత అందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ధన్యవాదాలు చెప్తున్నాం. అతి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి, మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మరి యువత అందరి తరఫున ధన్యవాదాలు. ఈ రైల్వే జోన్ ఇప్పించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కొత్త జోన్ వల్ల ఉద్యోగ అవకాశం ఏ విధంగా ఉండబోతుంది? 100% కొత్త జోన్ వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఎందుకంటే గతంలో ఒరిస్సా వెళ్తే మరి అక్కడ మాకు సర్టిఫికెట్లు చింపేసి వివక్షతో మా అందరికీ పెడుతున్నటువంటి ఇబ్బందికి ఈరోజు మా అందరికీ కూడా రైల్వే జోన్ వచ్చిందని చెప్పి చాలా ఆనందంగా ఉన్నాం. యువత అందరూ కూడా స్టడీస్ మళ్ళీ పునర్ప్రారంభిస్తారు. ఉద్యోగ వయోపరిమితి కూడా మా వంటి వారు చాలామంది అవకాశాలు లేక కోల్పోయినటువంటి పరిస్థితి. ఈరోజు లోకేష్ గారు 44 సంవత్సరాలు, మరి ఏపీపీఎస్సీకి, ఏపీడిఎస్సికి 44 సంవత్సరాలు, మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉద్యోగ వయోపరిమితి కూడా పెంచారు. దీనివల్ల మా వంటి నిరుద్యోగ యువత మరొకసారి పరీక్ష రాసుకునే అవకాశం కూడా వచ్చింది. ఈ పరిశ్రమలో అన్నింటిలో కూడా మరి ఉపాధి ఉద్యోగం వస్తుందని చెప్పి 1000 కళ్ళతో లైన్ లేని జోన్ వల్ల ఉపయోగం లేదని వైసీపీ శ్రేణులు అంటారు. 100% వాళ్ళైతే ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు వాళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు గుర్తు రాలేదా? వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళ ఎంపీలందరినీ తీసుకుని వెళ్ళి మరి నరేంద్ర మోడీ గారు చెప్పిన విధంగా మరి వాళ్ళు రాజ్యసభకి బీజేపీకి మద్దతు ఇచ్చారు కదా. మరి అప్పుడు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఉండాలి, మరి అక్కడ కేకే లైన్ ఉండాలి, కేఆర్ లైన్ ఉండాలి. ఈ మాటలు ఎన్నడూ ఎప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎంపీలు కానీ కేంద్రంతో చర్చించలేదు. కనీసం ఇప్పుడు తెచ్చినటువంటి గుంటూరు, గుంతకల్, విజయవాడ, విశాఖపట్నంతో కూడినటువంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కూడా వైసీపీ వాళ్ళు సాధించకపోగా
తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని అవమానపరచడానికి, మళ్ళీ గద్దెనెక్కడానికి, ప్రజలను రెచ్చగొట్టడానికి వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి కృత్రిమ ఉద్యమాలు అయితే ప్రజలైతే నమ్మరని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ 100% దిస్ క్రెడిట్ గోస్ టు కూటమి ప్రభుత్వం, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకే ఈ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఉద్యమం క్రెడిట్ వెళ్తే అతి ముఖ్యంగా సిపిఐ, సిపిఎం పార్టీలకు కూడా ఈ యొక్క ఉద్యమం క్రెడిట్ వెళ్తుంది. ఎందుకంటే వామపక్షాలుగా వాళ్ళు చేసిన పోరాటం కూడా సుదీర్ఘకాలం చేశారు. కనుక వారికి కూడా ధన్యవాదాలు. మొత్తానికి ఏదైతే ఈ రోజు నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సంబంధించి ఎంతోమందికి ఉపాధి అవకాశాలతో పాటు ఉత్తరాంధ్ర భవిష్యత్తుగా ఇది తలమానంగా ఉండబోతుంది. వైపు భోగాపురం ఎయిర్పోర్టు అంతర్జాతీయ విమానం త్వరలోనే ప్రజలకు అందుబాటు రానున్నది. ఈరోజు అధికారికంగా ఈ కొత్త జోన్ సంబంధించి కార్యకలాపాల ప్రారంభం కానుంటే ఉత్తరాంధ్ర ప్రజల పోరాటానికి ఇదొక ఫలితంగా ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని రైల్వే జోన్ సంబంధించి ప్రక్రియ కూడా వేగవంతమైంది. గత ప్రభుత్వం హయాంలో అయితే దీన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే పరిస్థితి, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పనులు వేగవంతం చేయని పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభించడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం పుష్కలంగా ఉంటే ఖచ్చితంగా కొత్త రైలు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ప్రథమంగా చాలా ఉపాధి కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ఉత్తరాంధ్రలో అది విశాఖ వేదిక ఈ జోన్ ప్రారంభించడం ఉత్తరాంధ్ర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.